దాశరథి కరుణాపయోనిధి. రామచంద్రమూర్తి సోదరులు లక్ష్మణమూర్తి, భరతుడు, ఆయన సేవకుడైనటువంటి హనుమంతుడు, వీళ్ళందరూ కూడా ఆపదలో ఉన్నటువంటి వాళ్లను ఏ విధంగా ఏ సమయాల్లో ఎలా రక్షిస్తారు అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని గోపన్న గారు, కంచర్ల గోపన్న గారు, రాముని యొక్క పరాక్రమం ఎటువంటిదో కూడా ఈ పద్యంలో మనకు కనపడుతుంది. ఎలా చెబుతున్నాడంటే ఎంత గొప్ప పద్యం అంటే, పాపములందు వేళ రణపన్నగభూత భయజ్వరాదులందు, పాపమునందు వేళ రణ పన్నగభూత భయజ్వరాదులందు, ఆపదనుందు వేళ భరతాగ్రజా మిమ్ము భజించు వారికి ప్రాపుగ నీవు తమ్ముడు ఇరు ప్రక్రియలంజని, తద్విపత్తి సంతాపము మాన్పి కాతురట దాశరథి కరుణాపయోనిధి. ఒక చిన్న ఫ్రేమ్ దృశ్యం అలా కళ్ళ ముందు అలా చిత్రీకరించాడు గోపన్న. ఎవరికైనా పాపాలు చేయనివాడు ఎవడుండడు. కనీ కానక చేసిన పుణ్యపాపములు ఈయనే అన్నాడు కదండి కంచర్ల గోపన్న గారు. అంటే దాశరథి శతకమే కాదండి, మామూలుగా ఏ శతకంలో అయినా కూడా లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను, నాయనలారా ఇదిగో ఇట్లా జరుగుతుంటాయి, వీటి వలన పాపాలు సంక్రమిస్తుంటాయి, వీటి వలన పుణ్యాన్ని ఆర్జించుకుని ఇవేగా చెప్పేది. ఇప్పుడు వాసవ రాజ్యభోగ సుఖవార్ధినిదేలు ప్రభుత్వమబ్బినా ఆశకు మేరలేదు, కనకాద్రి సమాన ధనంబు గుర్చినన్ కాసును వెంటరాదు. మరి కనీ కానక చేసిన పుణ్యపాపములు వేసరవోవ నీవు, 10,000కునైన భవంబునల్లా నీ దాసుడలోని దాసుడు పద్యం ప్రసిద్ధం. ఇక్కడ ఏమంటున్నాడంటే, పాపములందు వేళ అంటే పాపములు ఎందుకు చేస్తాం, ఏమిటి, మళ్ళీ ధర్మవ్యాధోపాఖ్యానం, ఎర్రపరగడ, అరణ్యపర్వం, అదొక్కటే కాదు చాలా ఉన్నాయి. అంటే మనకు భారతం గుర్తొస్తుంది కాబట్టి. రణ పన్నగ భూత జ్వరాదులు, వాటి వలన ఇప్పుడు నమ్మటం లేదు, ఇప్పుడు రావటం లేదు. కానీ పల్లెటూళ్ళల్లో ఊళ్ళల్లో ఇదేదో చిన్నపిల్లల చేష్టలకు, గ్రహ దోషాలకు, దృష్టి దోషాలకు ఏదో దుర్జటేదో అన్నాడు. కానీ గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ బేర్కొని ఉత్తమోత్తముల ఏదో బాధలు పెట్టగాను అన్నాడు. గ్రహాలున్నాయి, దృష్టి దోషాలున్నాయి, మరీ ఉన్నాయి. అందమైన ముద్దొచ్చేటువంటి చిన్న పిల్లవాడిని
రింగు రింగులు చుట్టలతో తేల్లగా బంగారంలా ఉన్నాడు అనుకోండి, వాడికి రోజు తల్లి దిష్టి తీస్తుంది. ఏమో తల్లి దిష్టే తగులుతుంది అంటారు, ఇక వేరే వాళ్ళ దిష్టి ఎందుకు తగలదు? దిష్ట్యా దృష్ట్యా అది వేరే విషయం. వ్యవహారంలో దిష్టి తీయండి, దిష్టి తీయండి, దృష్టి తీయండి అని అనలేంగా, అనాల్సిన పని కూడా లేదు. అందువల్ల లోకంలో ఏంటంటే సర్పదోషాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు జాతకాల్లో వచ్చినప్పుడు ఈ పిల్లవాడికి అయ్యా నాగదోషం, అదే సర్పదోషం ఉందని, కుజదోషం ఉందని, ఏలినాటి శని అని, మరి ఫలానా గ్రహాలకు సంబంధించి ఫలానా జపాలు గనక అయ్యవార్ల చేత చేయిస్తే, లేకపోతే స్వయంగా తనే చేస్తే, ఈ ధాన్యాలు దానాలు ఇస్తే అది పరిహారం అవుతుందని మనం వింటుంటాం, చేస్తుంటాం, చేయిస్తుంటాం, నమ్ముతుంటాం, ఫలితాలు పొందుతుంటాం. ఆషామాషిగా ఏదో తేలిగ్గా కొట్టేసేటువంటి విషయాలు ఏం కాదు. అందువల్ల రామదాసు గారు కూడా మనకు తెలుసు, ఇట్లా అరే నేను ఆ రోజు చేసిన పాపం ఇది. ఈయన కూడా ఏదో చిలకను పట్టి బంధించాడని, దానిలో పంజరంలో పెట్టాడని, అది కూడా ఒక పాపం అని. అవును, మరి హాయిగా యథేచ్ఛగా తిరిగేటువంటి పక్షిని మరి ఇప్పుడు అయ్యా ఇళ్లల్లో ప్రతి వాళ్ళు పెట్టుకునే వాటి విషయం ఏంది? ఏమో మరి అది కొంతమంది పుణ్యం చేస్తున్నాం, వాటిని పోషిస్తున్నాం అనుకోవచ్చు, గింజలేస్తున్నాం, నిత్యం కాపాడుతున్నాం అనుకోవచ్చు. పైన భగవంతుడనేటువంటి వాడు ఒకడున్నాడు, ఎవడు ఏది చేసేది, ఎవడు పుణ్యం చేస్తున్నాడా పాపం చేస్తున్నాడా అనేటువంటిది చివరకు నిర్ణయించేటువంటి వాడెవడు? భగవంతుడు. కాబట్టి పాపములందు వేళ రణ యుద్ధాల్లో భయమవుతుంది. మరి వాడు సుమతి శతకంలో చాలా చమత్కారములైనవి, నీతిదాయకం, సుమతి అంటేనే అదే కదా, నీతిదాయకములైనటువంటివి, ఒక ప్రబోధాత్మకములైనటువంటివి, సమాజానికి పనికొచ్చేటువంటివి. పారకుమీ రణమందున అన్నాడు, ఏరకుమీ కసుగాయలన్నాడు, దూరకుమీ బంధుజనుల అన్నాడు. చూడండి, అసలు శతక సాహిత్యము గనక అర్థమైతే నీకు మహాకావ్యాలన్నీ అర్థమవుతాయి. కాబట్టి శతకాల్లో ఏదో నీకు తేలిక మాటలతోటి చిన్న చిన్న బుజ్జి పదాలతో ఉండొచ్చు. అక్కడేమో సంస్కృతంలో కొంచెం ప్రౌఢంగా, కొంచెం విడదీసి ఆ శబ్దం ఏందో, అది ఏ లింగమో మరి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అందుకని గురువు కావాలి. అందుకే శాస్త్రము అర్థం కావాలంటే గురువు ఉండాల్సిందే అన్నాడండి కవి సార్వభౌముడైన శ్రీనాథుడు. చాలా చమత్కారంగా చెబుతాడు. చమత్కారం ఏంది, ఉన్న విషయాన్ని చెప్పాడు. శాస్త్రం ఆచార్య సన్నిధి చదువడేని, యుద్ధబోధంబు మది సంగ్రహింపడేని, తెగువ మీరి ప్రతిజ్ఞ సాధింపడేని, జ్ఞాతి జయమందడేని, తజ్జనుడు జనుడే, తజ్జనుడు జడుడే అని చెబుతుంటారు మనవాళ్ళు. ఆయన అనలేదులే కానీ. అందువల్ల ఏంటంటే సుమతి శతకమే తీసుకుంటే నిజానికి యోధుడంటే ఎట్లా ఉండాలి, విలువిద్యా పారంగతుడైనటువంటి వాడు ఎట్లా ఉండాలి, దవిలిచని పందినేయిని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి అన్నాడండి. ఏదో పెద్ద 10 ఏళ్ళు ఎక్కడో బ్రహ్మాండంగా ధనుర్విద్య నేర్చుకొని 10 సర్టిఫికేట్లు పొంది పందిని కూడా కొట్టడం రాకపోతే వాడు దండగా అన్నాడు. అలాగే వెన్నిచ్చి పారిపోకూడదు అన్నాడు.
యుద్ధభూమిలోనే చావాలన్నాడు. మనకేదో మామూలుగా ఉత్తరుడు హాస్యం కోసం ఏదో, ఉత్తరుడు కూడా మహావీరుడు, హాస్యం కోసం మనకేదో చలనచిత్రం అనేటువంటిది వినోదం, సినిమా అనేటువంటిది. అట్లా ఏ విధంగా మనకేదో సినిమాలలో రేలంగి వెంకటరామయ్య గారు లాంటి నటుడిని ఆ హాస్యం ఉత్పన్నం కావడానికి ఆ విధంగా అట్లా పరిగెత్తిపోయినట్లు, బృహన్నలా రక్షించమన్నట్లు చెప్తాం కాదు. కానీ మొత్తానికి ఏమిటంటే ఎంతటి వాడికైనా కూడా ఒక్కొక్కసారి యుద్ధములో ఆ వైరి యొక్క, శత్రువు యొక్క, వాడి యొక్క గొప్పతనాన్ని, ఆ అస్త్రాలను శస్త్రాలను చూసినప్పుడు భయం కలగటం సహజం అంటున్నాడండి. అటువంటప్పుడు పన్నగ, ఇప్పుడు పుట్టలో పాలు పోస్తుంటాం, అది లోపల తాగుతున్నది అనుకోవాలి మనం, తాగుతున్నది అది నిజంగానే కొంచెం పైకి వచ్చింది అనుకోండి, పరిగెత్తిపోం గిన్నెలు వారేసి. మనమేమో ఇట్లా మామూలు, వేమనేమో కొంచెం తీవ్ర ధోరణితో చెప్పాడు. రాతి నాగులనేమో పూజలు చేస్తారు, పసుపులు బొట్లు అవి పెట్టి, భక్ష్యాలు గిక్షాలు పెట్టి. జాతి నాగులనేమో చంపుతున్నారు అంటాడు బసవేశ్వరుడు. అదే అన్నాడండి, రాతి నాగులను పూజించెదరు, జాతి నాగులను హింసించెదరు అంటాడు. రాతి బొమ్మకేల రంగైన వలువలు కూడుగుడ్డ తాను కొరునా దేవుడు అన్నాడు వేమన కూడా. అట్లాగే మొత్తానికి రణ పన్నగా, పామును చూస్తే భయమే కదా. ఇప్పుడు మళ్ళీ వేమన సుమతి శతకారుడు గుర్తొస్తున్నాడు. ఎప్పుడు తప్పులు వెదకడిన పురుషుని కొలువకూడదది ఎట్లన్నాను. ఒక్కొక్కటి చూడండి, 5 నిమిషాలు మాట్లాడితే అవతల వాళ్ళు దోషాలే వాడు వెతుకుతుంటాడు. రంధ్రాన్వేషణ అంటాం దాన్ని. చాలామందికి ఉంటుంది ఆ రోగం. ఎవడన్నా చెబుతున్నప్పుడు అవతల వాడిని చాలా తేలిగ్గా చులకన భావంతో, ఏంది ఆయన చెబుతున్నాడు, తను చెప్పలేడు, మళ్ళీ అవతల వాడిని మాత్రం తేలిగ్గా మాట్లాడటం, ఇది ఉంటుంది లక్షణం. కేవలం కొంతమంది ఏంటంటే ఇది పండిత లోకంలో ఎక్కువ, పండిత లోకం లేదు, పామర లోకం లేదు, మానవ లోకంలో అది సహజం. చాలా తక్కువ మంది చెప్పింది జాగ్రత్తగా వింటారు. మళ్ళీ సుమతి వినదగును ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు వాడు కూడా చాలా గొప్ప శతకం అండి సుమతి శతకం. కాబట్టి రణ పన్నగా ఎప్పుడు తప్పులు వెదకడన పురుషును గొలువకూడదది ఎట్లన్నన్ సప్పంబు పడగనీడను కప్పలు వసించినట్లు అదరా సుమతి అంటాడు. సర్పం నీడలో, పడగ నీడలో కాసేపు ఇట్లా ఉందాలే అని కప్ప కనుకుంటే మింగుతుంది. దుర్మార్గుడితోటి సాంగత్యం పనికిరాదు. కాని వాని గూడి కలిసిమెలిసి ఉన్న హాని వచ్చునెంత వానికైనా. మైత్రి అంటే ఏమిటో, దుర్జన మైత్రి ఎటువంటిదో, సజ్జన మైత్రి ఎటువంటిదో, సజ్జన సాంగత్యం ఎటువంటిదో మనకు చిన్నైసూరి గారి కథలు కానివ్వండి, ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి రణ పన్నగ భూత, నమ్మేవాడు నమ్మాలి, నమ్మనివాడు నమ్మవాడు. వీరేశలింగం గారు, చిలకమర్తి వారు మొదలైన ప్రహసనాల్లో, వారు రాసిన ప్రహసనాల్లో ఇవన్నీ ఏమీ లేవు అని వాళ్ళు ఎన్నో చిన్న చిన్న నాటికల్ లాంటివి, ప్రహసనాలు లాంటివి రాశారు. కానీ ఈనాటికి నమ్మేవాళ్ళు ఉన్నారు. దానికి మరి ఏ విధంగా అవి పోగొట్టుకోవాలో కూడా భూత వైద్యులు అంటాం మనం, నివారణ ఉపాయాలని వెతుక్కుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రణ పన్నగ భూత భయ జ్వరాదులను. పిల్లలు చూడండి, ఏదన్నా గనక చూడరాని చూడరాని అంటే భయంకరమైన దృశ్యాన్ని, ఒక బిచ్చగాడు లేదా ఒక నటుడు కిరీటాలు పెట్టుకొని గబక్కరు వచ్చాడనుకోండి, ఏదన్నా వాడిని చూసి కూడా భయపడతారు. లేదా ఒక నవ్వుకు, ఒక అరుపుకు, లేదా ఒక జంతువుకు, అవన్నీ జ్వరాలు, భయ జ్వరాదులు అంటాం అనమాట. ఉడ్డు గుడుచుకున్నాడని,
ఉలికిపాటని, ఇవన్నీ కొన్ని కొన్ని మాటలు ఉన్నాయి. ఆపదనుంది వేళ, పాపములుంది వేళ, ఆపదలుంది వేళ. ఓ భరతగ్రజ, భరతుడికి అగ్రజుడైనటువంటి వాడా, మిమ్ము భజించు వారికి, ఎవడైతే మిమ్మల్ని చిత్తశుద్ధితోటి భజన చేస్తారో, నమ్ముకొని కొలుస్తారో, అర్చిస్తారో. ఈ భజన అనే మాట, అయ్యా భజన చేయడం రావాలండి, భజన చేసేటువంటి వాళ్ళకు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఆ భజన అనేటువంటిది అర్థ విపరిణామం చెందింది. పట్టు పరిశ్రమ ఉండాలి, భజన చేయటం రావాలి, ఇవన్నీ కొన్ని కొన్ని మాటలు. ప్రాపుగా నీవు తమ్ముడు ఇరు ప్రక్కీయలంజని, ఒక పద్ధతితో, ఒక చక్కగా, మరి నీవు నీ తమ్ముడు, తమ్ముళ్ళు అన్నా తప్పేం లేదు, అటొకళ్ళు ఇటొకళ్ళు, మరి తమ్ముడు ఇరు ప్రక్కీయలంజని తద్విపత్తి సంతాపము మాన్పి. అందుకనే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అన్నాడు. అంటే రాముడి యొక్క కృప, కరుణ ఎటువంటిదో, ఎంత గొప్పదో మనకు రామాయణంలో కొన్ని కొన్ని కాండాలలో అడుగడుగునా మనకు కనపడుతుంది. ఆయనను మించినటువంటి కరుణామయుడు. అందుకనే దాశరథి కరుణాపయోనిధి అని పెట్టాడండి ముకుటం కూడా. ఎంత తెలివిగా, ఎంత జాగ్రత్తగా. అసలు శతక రచనకు జీవం ఏమిటంటే మకుటాన్ని ఎంచుకోవటమే. ఏది పడితే అది ముకుటం పెడితే అతకం, అతికినట్లు ఉంటాయి అంతే. శ్రీ కాళహస్తీశ్వరరావు చాలా గొప్పగా ఉంది. అట్లాగే దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి